నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుందరెడ్డి పలు అభివృద్ధి పనులకు 13 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నేత ముత్యం రమేష్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ కోటా కింద ముకుందరెడ్డి మాజీ ఎమ్మెల్యే ముకుందరెడ్డి గారు సుల్తానాబాద్ మండలకు 13 లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు శాంక్షన్ చేయించడం జరిగింది. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సుల్తానాబాద్లో గడిమహల్లో 2,50,000, అలాగే జవహర్ నగర్లో 1,50,000 ప్లస్ 1,50,000 3 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. పని చేయడానికి పదవులే కాదు, చిత్తశుద్ధి ఉంటే చాలు అనే నానుండి ఈనాడు ముకుందరెడ్డి గారు నిరూపించారు. ప్రజలపైన, ప్రజాసేవ పైన ఆయనకున్నటువంటి ఆసక్తి ఎంతటిదో దీని ద్వారా మనకు తెలియవస్తుంది. కనుక వారికి ఈ పనులు శాంక్షన్ చేయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుల్తానాబాద్లో టీఆర్ఎస్ తలపెట్టిన బైక్ ర్యాలీలో 2 వర్గాలుగా విడిపోయాయి. గులాబీ దళంలో వర్గపోరు రగులుతోంది. ఒక వర్గం R&B గెస్ట్ హౌస్లో ఉండగా మరో వర్గం మరో చోట బైక్లతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరి మధ్య సయోధ్య కుదుర్చడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలయత్నం జరిగింది. చివరికి శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి టెంపుల్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభించుకున్నారు. అది కూడా డీల్ ఫెయిల్ అయింది. ఓ వర్గం శాస్త్రీనగర్ నుండి పెద్దపల్లికి బయలుదేరి వెళ్ళగా ఇన్ఛార్జ్ నేత దాసరి ఐబీలో మరో వర్గానికి జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్లో లుకలుకలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే. మరి కాంగ్రెస్తో పాటు ఈ సీమాంధ్ర పార్టీలు సరైన స్పష్టత లేకుండా తెలంగాణ ప్రజల ఆశలను వమ్ము చేసే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది శోచనీయం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కోరుకునేది ప్రజాస్వామ్యంలో వారి యొక్క కోరికను, వారి యొక్క హక్కులను మనం నెరవేర్చడం చాలా ముఖ్యం. ప్రభుత్వం యొక్క బాధ్యత అది. తెలంగాణకు సంబంధించిన పార్టీలు ఈరోజు దాన్ని వమ్ము చేసినట్టు ఆలోచనతో ఉన్నవి. ఇది చాలా అమానుష్యం. ఇది దానికి నిరసనగానే ఈరోజు ఈ కార్యక్రమం సుల్తానాబాద్ మండలం పూసాలలోని శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి టెంపుల్లో పలు గ్రామాల నుండి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు పలు పార్టీల కార్యకర్తలు. ఈరోజు పూసాల, శాస్త్రీనగర్, కదంబాపూర్, తొగర్రాయ్, జెండపల్లి గ్రామాల నుంచి, మంచరామి, చిన్నబొంకూరు గ్రామాల నుంచి ఈరోజు చాలామంది కార్యకర్తలు మరి అత్యంత ఉత్సాహంతో నేను కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి నా తెలంగాణ విముక్తి కొరకు నా వంతు బాధ్యత నిర్వర్తించాలని ఒక తపనతో ఈరోజు ఎవరైతే చేరినారో వారందరినీ పేరు పేరున ఉద్యమంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సింగరేణి పెన్షనర్లకు పెన్షన్ వర్తింపచేయాలని రిటైర్డ్ సింగరేణి ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్లో వీరంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సింగరేణిలో పెన్షన్ అమలైన కానుంచి
18 సంవత్సరాల కాలయాపన అయినా కూడా చట్టంలో ప్రతి 3 సంవత్సరాలకు 5% పెంచుతానని ఉన్న కూడా ఇంతవరకు సెంట్రల్ ప్రభుత్వము పెన్షన్ పెరుగుదల మీద చర్య తీసుకోలేదు. ఈ 18 సంవత్సరాల కాలంలో నిత్యావసరాల ధరలు మిన్నుముట్టాయి. ఇప్పుడు వస్తున్న అరకొర పెన్షనర్లు బతికటానికి వాళ్ళ భార్య పిల్లలు దినం గడపడానికి కూడా సరిపోతలేదు. కాబట్టి ప్రస్తుతం ధరలకు అనుకూలంగానైనా సెంట్రల్ గవర్నమెంటు సిఎంపిఎఫ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు తొందరగా స్పందించి ఈ జనవరిలోనే దాని మీద చర్య తీసుకొని ఏదో ఒక రూపంగా పెన్షన్ పెరుగుదల చేస్తారని. ఎలిగేడు మండలంలో బైక్ ర్యాలీ విజయవంతమైంది. మండలంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ పెద్దపల్లికి తరలి వెళ్లారు టీఆర్ఎస్ శ్రేణులు. అలాగే బోదెల మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ తీశారు. పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష కమిటీలను చేసి మోసం చేస్తుంది. ఈ నెల 28 వరకు నెల రోజుల గడువు పెట్టింది. ఆ 28 తర్వాత తెలంగాణలో అగ్ని గుండంగా మారి గ్రామాన ఉద్యమాన్ని బైక్ ర్యాలీతోటి ఉధృతం చేయడానికి ఓదెల మండలం అన్ని గ్రామాలు తిరుక్కుంటూ పెద్దపల్లిలో మరి ముగించుకోవడానికి ఈ కార్యక్రమం డిసెంబర్ 28 తారీఖున తెలుగుదేశం పార్టీ, వైకాపా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవలంబించినట్టు ద్వంద్వ వైఖరికి నిరసనగా, అంతేకాకుండా మరోసారి ఈ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మోసం చేసేయడానికి ఎత్తులు వేస్తున్న దాన్ని గమనించి మేము ఈ 26 తారీఖు లోపల డెడ్లైన్ పెట్టేసి ఖచ్చితంగా తెలంగాణకు అనుకూలంగా మాత్రమే మీరు మాకు మాట ఇవ్వాలని చెప్పేసి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.